మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠపై తెర వీడటం లేదు. సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠపై తెరవేయటం లేదు. అయితే సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ ఉత్కంఠ ఎప్పుడు తెరవేయనుంది? సుధాత్రి, గుడ్ మార్నింగ్. మహారాష్ట్ర మహాసర్కార్ ఎప్పుడు కొలువు తీరబోతోంది అన్నది నిజానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠే. నిన్న రాత్రికే ఏదో ఒక కన్ఫర్మేషన్ వస్తుందేమో అన్నటువంటి భావం అందరూ ఊహించారు, దేశవ్యాప్తంగా కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే ఏక్నాథ్ షిండే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను మోడీకి విధేయుడుగా ఉన్నాను, సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే, భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకే నేను పనిచేస్తానంటూ కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి భారతీయ జనతా పార్టీకే దక్కబోతోంది అనేది మాత్రం ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే అజిత్ పవార్ కూడా అటు ఫడ్నవీస్ కే మద్దతు తెలపడం జరిగింది. శివసేన అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా కొంత మెత్తబడ్డట్టే కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి ఎంచుకోవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కూడా మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరిదే ఫైనల్ డెసిషన్ అంటూ కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటామంటూ కూడా నిన్న సాయంత్రం షిండే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో నాకు తెలిసి ఇవాళ నిన్న రాత్రి రావాల్సి ఉండే కన్ఫర్మేషన్, బట్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. దీంట్లో భాగంగా ఫడ్నవీస్ కే ఈసారి ఎక్కువగా ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నది ఒకటి కొంత కన్ఫ్యూజ్ ఉంటే ఈ నెల 30వ తారీఖు కానీ లేదంటే 1వ తారీఖున కానీ, అంటే ఒక రోజు ముందు చేస్తారా అన్నది తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రిని డిసిజన్ తీసుకుంటే గనక మళ్ళీ రాజకీయ పరిణామాలు ఎటైనా మారిపోవచ్చు, 1-2 రోజుల గ్యాప్ ఉంటే గనక. సో ఒక్క రోజు ముందు ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనేది మాత్రం కనిపిస్తోంది. దీంట్లో భాగంగా సో ఇవాళ తీసుకుంటారా రేపు తీసుకుంటారా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రమాణ స్వీకారానికి ఒక్క రోజు ముందా లేదంటే ఒక 48 గంటల ముందా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అటు ఫడ్నవీస్ కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి విషయం తెలిసిందే. సో అమిత్ షాతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఫడ్నవీస్ కు మహారాష్ట్ర సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో నిన్న భేటీ కూడా కావడం జరిగింది మహాయుతి నాయకులంతా కలిసి. ఇట్లా నేపథ్యంలో మహాయుతికి నిజానికి ఒక చారిత్రాత్మక విజయం కట్టబెట్టినందుకు అటు షిండే కూడా చాలా సార్లు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో ఎన్నికల సమయంలో డే అండ్ నైట్ 24/7 కష్టపడి పనిచేసిన, రోజుకు 2-3 గంటలే నిద్రపోయిన ఒక కార్యకర్త లాగా చెప్పులు అరిగేలాగా తిరిగిన, నా దృష్టిలో సీఎం అంటే ఒక కామన్ మ్యాన్ అంతే తప్ప అదొక పదవి కాదంటూ కూడా నాకు సీఎం కుర్చీ పైన పెద్దగా ఆశలు లేవు. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం నేను శిరస వహిస్తా అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇంకొక దిక్కు చూసుకుంటే గనక మహాయుతిలో ఒక ఏకాభిప్రాయం కుదరలేదు అన్నటువంటి వార్తల పైన కూడా అటు ఫడ్నవీస్ స్పందించడం జరిగింది. సీఎం పదవి పైన మహాయుతి కూటమిలో ఇంకా నిర్ణయం అయితే జరగలేదు. అయినప్పటికీ కూడా 3 పార్టీలు కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ కూడా ఇప్పటికే ఫడ్నవీస్ చెప్పడం జరిగింది. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటారా, లేదంటే 2 పార్టీలకు షిండే వర్గానికి ఒక ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ వర్గానికి ఒక ఉప ముఖ్యమంత్రి. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి షిండే కూడా ఉప ముఖ్యమంత్రి ఉంటారా, లేదంటే షిండేని కేంద్రంలోకి తీసుకొని కేంద్రంలో కొన్ని పదవులు ఇచ్చి షిండే వర్గానికి చెందిన వాళ్లకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, లేదంటే సీట్ షేరింగ్ ఉంటుందా, సీఎం సీట్ షేరింగ్. సో ఇన్ని అంశాల మధ్య కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో
ఈ నెల 30వ తారీఖు గానీ లేదంటే 1వ తారీఖు గానీ, డిసెంబర్ 1వ తారీఖు గానీ ప్రమాణ స్వీకారం ఫడ్నవీస్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా అటు ఎన్సీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇట్లా నేపథ్యంలో కొత్తగా ఏర్పడేటువంటి మహాయుతి ప్రభుత్వంలో అటు ఎవరు మన ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే కూడా ఉన్నాడు. సో శ్రీకాంత్ షిండేకు ఏమైనా డిప్యూటీ పదవి ఇవ్వాలా, అది ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నారా? ఒకవేళ అట్లాగే జరిగితే గనక శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం ఇస్తే ఏక్నాథ్ షిండేను కేంద్రంలోకైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకేమైనా డిఫరెంట్ పోస్టులు ఏమైనా ఉంటుందా? సో ప్రస్తుతానికి మాత్రం శ్రీకాంత్ షిండే లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఎంపీగా ఉన్నారు. సో దీంతో పాటు తనకు మహాయుతి కూటమి కన్వీనర్ పదవి ఇవ్వాలన్నటువంటి ఒక కన్వీనర్, మహాయుతి కూటమి కన్వీనర్ అంటే కనుక ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయాలకైనా గానీ ఆ కూటమికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ లేదంటే కన్వీనర్ ఆ పోస్ట్ రెండు ఒకటే అనుకోవచ్చు. సో అందులో ఆ కీ డెసిషన్ మేకర్ కీ రోల్ ఏమైనా ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. సో ఏదేమైనా మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అన్నటువంటి అంశం పైన సో ఈ 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నది మాత్రం తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే ఎన్సీపీ నేతలు కూడా దీనిపైన క్లారిటీ ఇస్తున్నారు. 23వ తారీఖు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీఎం ఎవరు అన్నటువంటి సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. బట్ కేంద్ర నాయకత్వం కూడా ఎక్కడా తెర మీదకి రాకుండా కేవలం తెర మీద ఈ ముగ్గురిని మాత్రమే పెట్టి, ఫడ్నవీస్ ను, షిండేని, అజిత్ పవార్ ను, వీళ్ళ ముగ్గురిని మాత్రమే పెట్టి రాజకీయాలను అయితే ప్రస్తుతానికి చేస్తోంది. సో ఈ కూటమిని ముందు పెట్టి వీళ్ళతోటే ప్రెస్ మీట్లు పెట్టిస్తే ఎక్కడా కూడా మహారాష్ట్రలో మా మధ్యలో విభేదాలు లేవు, వర్గపోరు లేదు అన్నది మహాయుతి కూటమి కలిసిగానే ముందుకెళ్తోంది అన్నది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ అనే చెప్పొచ్చు. సో ఇట్లా నేపథ్యంలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఈ 30వ తారీఖు లేదంటే 1వ తారీఖు అన్నది మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఏదేమైనా ఈ 2 రోజులలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.